లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భోగి ఎస్టేట్స్ లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీల్లో వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది. సీకే వారియర్స్ వర్సెస్ వల్లభనేని వెంకట్రావు యూత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్ ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని జాతీయ గీతాలాపనతో మ్యాచ్ ను ప్రారంభించారు. టాస్ గెలిచిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు సీకే వారియర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. మ్యాచ్ సందర్భంగా క్రికెట్ స్టేడియం సందడిగా మారింది. చాలా సంతోషం. మనందరి నాయకులు, యువ నాయకులు, డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క MPL 4 మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా నా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చారో అందరి ప్రీతమ క్రికెట్ ప్లేయర్, తెలుగు ఆనిముత్యం, మన తెలుగు తేజం వెంకటపతి రాజు గారు 28 టెస్ట్ మ్యాచ్లు ఆడారు, 53 వన్డే మ్యాచ్లు ఆడి దాదాపుగా 150 వికెట్లు తీయడము. ప్లస్ ఆ రోజు ఎందుకంటే ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి కాదు, ఈరోజు టీవీ మనం పెడితే రోజు 6 మ్యాచ్లు ఉన్నాయి, కానీ ఆ రోజు ఎప్పుడూ ఉన్నాయి. కానీ అంత సిస్టమేటిక్ గా క్రమశిక్షణతో, ఎందుకంటే ఎంత కూడా మీ అందరూ అయితే క్రమశిక్షణతో ఈ రోజు చేస్తా ఉన్నారో దానికంటే ఎక్కువ క్రమశిక్షణతో కష్టపడి పైకి వచ్చి మన తెలుగు జాతిని ఒక ఉన్నత స్థానం తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వెంకటపతి రాజు గారు. వారికి ప్రత్యేక ఇక్కడ దాకా వచ్చినందుకు ప్రత్యేకంగా గట్టిగా, అలాగే మా సహచార మంత్రి సుభాష్ గారికి, మరి మా రాజ్యసభ ఎంపీ గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఎంత క్రేజ్ ఉందో మీ అందరికి తెలుసు, కానీ గతంలో ఎప్పుడు ఏ మ్యాచ్ ఉన్నా కూడా తెలంగాణ జరిగేది. ఈ రోజు ఆంధ్రాలో ప్రతి మ్యాచ్ జరుగుతుంది, ప్లస్ ఉన్నత స్థానంలో జరుగుతూ క్షేత్ర స్థాయిలో పాలు పంచుకోవడానికి కేవలం రాష్ట్ర క్రీడాకారులు కాదు, దేశ ఇంటర్నేషనల్ క్రీడాకారులు కూడా ఇక్కడ తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి మా సానా సతీష్ గారు. అలాగే మా సహచార శాసనసభ్యులు గౌరవనీయులు మా మడకశిర హీరో MS రాజు గారు, అలాగే మా గిద్దలూరు ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారికి, అలాగే మా వాడి గురించి చెప్పాలా, రంగారెడ్డి గురించి బాబురాజ్, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే, ఏదైతే ఎప్పుడు కూడా ఆర్నిశలు యువత భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆలోచనతో, అలాగే రాబోయే తరాలకి ఎప్పుడు ఊహించని విధంగా ఒక వరాన్ని వాళ్ళ లక్ష్యంతో ఒక గొప్ప నాయకుడిని గెలిపించిన మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాము. ఎందుకంటే 93,000తో గెలిపించడం అంటే మీ అందరూ కూడా ఎంత దగ్గర నుంచి వారిని చూశారో, యువగల యాత్ర చూసిందో, ముఖ్యంగా మంగళగిరి వారు ఏది మిస్ అయ్యారో, ఏది కోల్పోయారో తెలుసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని ఈరోజు వారిని గెలిపించారు. ఈ రాష్ట్రం పునర్నిర్మించుకునే తరుణంలో తండ్రికి తనయుడుగా తండ్రి ఎలాగైతే అహర్నిశలు పునర్నిర్మించాలని కష్టపడతా ఉన్నారో, ఆయనకి ఇచ్చినట్టు విద్యారంగంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్నో సెంచరీలు పడతా ఉన్నారంటే అది మీరు ఇచ్చినటువంటి వెన్నుదన్ను. అలాగే IT రంగంలో కూడా లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి డబుల్ సెంచరీలు కొడతా ఉన్నారు. ఎలాగైతే మా తమ్ముడు వాళ్ళ హాఫ్ సెంచరీలు కొట్టారో ఆయన డబుల్ సెంచరీలు కొడతా ఉన్నాడు. ఎందుకు కొడతా ఉన్నాడు అంటే మీ అందరి భవిష్యత్తు మంగళగిరి యువత కోసం ప్రతి బాల్కి 6 కొడుతున్న గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రోజు కూడా దావోస్ లో ఉండి ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా 6 దిశలు భావితరాలకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్గా ఎంత గ్రాండ్గా అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే నార్మల్గా టోర్నమెంట్స్ ఉంటాయని ఎన్నో చూసాం, కానీ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం, అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన తర్వాత యూత్కి ఇంత అవకాశం ఉండవు. ఎందుకంటే నారా లోకేష్ గారు IT మినిస్టర్, మనందరికీ తెలిసిన ఆయన కూడా యంగ్ యూత్ కాబట్టి మోస్ట్ హార్టనింగ్ ఏంటంటే ఏ టీంలు వచ్చినా ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇక్కడ మ్యాచ్లు అవుతున్నాయి, ఇందాక అన్నట్టు ఆంధ్రాలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయగలిగారు. సతీష్ ఇక్కడ ఉన్నారు, మనకు అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ ఎవరైతే ఆడారు వాళ్ళకి
ఇలాంటి ఫెసిలిటీస్ ఎంత అవసరమో తెలిసిందే. కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి అందరి ప్లేయర్స్ని అడగటం, కలిసిన తర్వాత ఏమి ఇంకా ఇంప్రూవ్ చేయడం కావాలో ఆయన అడగటం, అందుకే ఎంతమంది స్పెక్టేటర్స్ రావటం, ఒక నెల వరకు ఈ టోర్నమెంట్ జరగటం చాలా సంతోషకరంగా ఉంది. ఇందాక జోకింగ్ అదే అన్నాను, వరల్డ్ కప్ ఆడినప్పుడు 15-20 టీంలు ఉంటాయి, కానీ ఇక్కడ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే దాన్ని బట్టి స్పాన్సర్స్ రావడం కూడా, స్పాన్సర్స్ కూడా చాలా హ్యాపీగా ముందరకు వచ్చారు. ముందరకు వచ్చి పర్ఫార్మెన్స్ చక్కగా రికగ్నైజ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళు అందరూ కూడా వచ్చి యాక్టివ్ పార్ట్ ప్లే చేశారు. ఇదే ఇంకా కంటిన్యూ అవ్వాలని చూద్దాం. అంతేకాకుండా యూత్ ఎంత అవసరం తెలుస్తుంది ఈ రోజు, యూత్కి ఎంత ప్రోత్సాహం జరుగుతుందో ఈ రోజున మనకు తెలుస్తుంది. సో నా తరఫు నుంచి 23rd నారా లోకేష్ గారి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సార్ ఇన్ అడ్వాన్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరగటం జరిగింది. సుమారు 128 టీంలు ఇందులో పోటీ పడటం, మరి నిజంగా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి రంగరంగ వైభవంగా ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ని చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చూస్తూ ఉన్నాం. ఎంపైర్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి మరి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్లేయర్స్ అందరూ కూడా ఉత్సాహంగా సుమారు 128 టీంలు పాల్గొనడం, ఈరోజు రన్నర్స్ అండ్ విన్నర్స్ నిర్ణయించడం కూడా జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారు బర్త్డే శుభ సందర్భంగా సుమారు నెల రోజుల పాటు ఈ యొక్క ప్రీమియర్ లీగ్ జరగడం జరిగింది. అలాగే సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ ప్రీమియర్ లీగ్ జరుగుతూ వస్తుంది. రోజు రోజుకి రంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది. ఈ రోజున ప్రేక్షకులు కూడా విశేషంగా తండోపతండాలుగా రావడం, మరి నిజంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నావా అనిపించేలాగా నిర్వాహకులు ఇది నిర్వహించడం, మరి ముఖ్యంగా నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే విన్నర్స్కి, రన్నర్స్కి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే 23న లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇది జరిగింది కాబట్టి లోకేష్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫైనల్ అటెండ్ అవడానికి రావడం జరిగింది. ఇది ఓపెనింగ్ సెరమనీ కూడా నేనే వచ్చి ఆ రోజుని చూసి 128 టీంలు ఈ టోర్నమెంట్ పాల్గొనడానికి రావడం చాలా నాకు ఉత్తేజపరిచింది. కానీ ఆ రోజు నాకు అంత ఆడియన్స్ కనిపించలేదు. ఈవేళ చూస్తే మంగళగిరిలో ఇంతమంది ఆడియన్స్, ఇంత క్రీడాస్ఫూర్తి ఉందా, వాళ్ళ నాయకుడికి ఎంత క్రీడాస్ఫూర్తి ఉందో, మంగళగిరి నుంచి వచ్చిన నారా లోకేష్ గారికి ఎంత క్రీడాస్ఫూర్తి ఉందో, ప్రతి ఒక్క ప్రేక్షకుల్లో కూడా అదే క్రీడాస్ఫూర్తితో ఎంజాయ్ చేశారు. ఆయన కూడా అంతే, ఎక్కడ మ్యాచ్ అయినా కూడా వచ్చి ఆయన క్రీడల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మంగళగిరి జనాలందరూ కూడా చాలా ఓపికగా కూర్చుని ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యాచ్ చూడటం చాలా ఆనందం కలిగింది. ఇటువంటి మ్యాచ్లు జరగటం వలన ప్రేక్షకుల్లో కానీ అక్కడ వచ్చే జనాల్లో కానీ ఒక క్రీడాస్ఫూర్తి వస్తుంది. అదే ఉద్దేశంతో మంగళగిరి ప్రీమియం లీగ్ చేయడం జరిగింది. ఇటువంటి క్రీడలు చేయడం కొత్త క్రీడాకారుల్ని బయటికి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు లోకేష్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తా క్రీడలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. అదే విషయాన్ని వచ్చే నెలలో లోకేష్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. ప్రత్యేకంగా ఉమెన్ క్రీడల కోసం ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే నెల ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. Exciting match, really exciting match comes to an end.